నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోష్ శ్రీమాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం నాడు వస్తున్నటువంటి అమావాస్య తర్వాత వీరికి సెప్టెంబర్ 21, 22, 23వ తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. నిజంగా ఇప్పటి వరకు ఏదైతే కోరుకున్నారో అటువంటి అంశాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అదేవిధంగా 2 అంశాలలో మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఈ అనర్థం తప్పదు. ఇంతకీ వృషభ రాశి జీవితంలో అసలు ఏ విధమైన మార్పులు చూడబోతూ ఉన్నారు, అలాగే ఏ దేవతారాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అప్పుడే అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారి గురించి మనం చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకి ఈ సమయంలో మీరు చేసేటటువంటి పనులు అన్నీ కూడా శనిగ్రహ ప్రభావం చేత ధైర్యంతో సాహసంతో మీరు చేసే ప్రతి పని కూడా విజయం అనేది అందుకుంటారు. ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులకు ఈ అమావాస్య తర్వాత నుండి కూడా సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పొందబోతున్నారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వ్యక్తులకు గ్రహస్థితి ప్రభావం అద్భుతంగా మారుతుంది. గురుగ్రహ ప్రభావం శనిగ్రహ ప్రభావం చేత వీరికి ఎన్నో విజయవంతమైనటువంటి పనులు చేకూరబోతూ ఉన్నాయి. ఇక వృషభ రాశి ఉద్యోగస్తుల గురించి చూస్తే గనుక నూతనంగా ఉద్యోగం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఇప్పుడు ఉద్యోగం లభించే సూచన కనబడుతోంది. ఇక ఉద్యోగస్తులకు కూడా వారు చేసేటటువంటి ఉద్యోగంలో వారి పై అధికారులతో ప్రశంసలను మీరు అందుకుంటారు. అలాగే మంచి ప్రమోషన్లు రావడం కూడా జరగవచ్చు. ఈ వృషభ రాశి వ్యక్తులకు చక్కగా శాలరీలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారాలు చేసే వారికి వ్యాపారాలు బాగా సాగి మంచి లాభాలు అనేవి పొందుతారు. వృషభ రాశి వ్యక్తులకు కుటుంబ పరంగా చూస్తే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఎదురైనా కూడా అవి అయితే త్వరగానే తొలగిపోతాయి. ఇక కుటుంబ పరంగా అనుకూలత ఈ సమయంలో బాగా పెరగబోతోంది. అయితే గొడవలకు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో చిన్న చిన్న ప్రయాణాలు అనేవి చేస్తారు, తద్వారా మీకు లాభమే కలుగుతుంది. ఇక మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి విజయాలు అనేవి సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఇక ఎప్పటి నుండో మీరు ఎదురు చూస్తున్నటువంటి స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. మీకు ఆస్తులు ఇప్పుడైతే కలిసి వస్తాయి. ఈ గ్రహణ ప్రభావం అనేది మీకు అనుకూలంగా పడింది. ఇక ఆన్లైన్ వ్యాపారం చేసేవారికి చక్కటి అవకాశాలు కూడా వచ్చే సూచన కనబడుతోంది. క్రియేటివ్ ఫీల్డ్ అయినటువంటి సినిమా రంగానికి చెందినటువంటి వారికి, రచయితలకు, కళాకారులకు, నటీనటులకు, దర్శక నిర్మాతలకు, గాయకులకు ఇప్పుడైతే మంచి అవకాశాలే రాబోతూ ఉన్నాయి. ఈ వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో భూములపైన ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే గనుక వారికి ఇప్పుడు చక్కగా కలిసి వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఏదైనా లోన్ విషయంలో కానీ మీకు ఉన్న సమస్యలన్నీ కూడా ఇప్పుడు క్లియర్ కాబోతూ ఉన్నాయి. ఈ వృషభ రాశి వ్యక్తులు చేసేటటువంటి రుణ ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే మీరు లోన్స్ ఏమైనా క్లియర్ చేయాలి అనుకునే పనులు కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. మీరు అనుకున్నవి అనుకున్న విధంగా చేయగలుగుతారు. సంతాన విషయంలో చూస్తే గనుక ఈ సమయంలో సంతాన పరంగా అనుకూలత ఏర్పడబోతుంది. మీ పిల్లల చదువుల విషయంలో కొద్దిగా కన్ఫ్యూజన్స్ ఎదురైనా కానీ అవి అయితే సానుకూల స్థితికే వస్తాయి. ఇక వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో శత్రువులపైన మీరు విజయం సాధిస్తారు. అలాగే కాంపిటేటర్స్ పైన కూడా పైచేయి మీదే అవుతోంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా మీరు సక్సెస్ను పొందుతారు. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు చాలా మందికి సహాయ సహకారాలు అనేవి మీరు అందిస్తారు. ఇంట్లో, బంధువులలో, సంఘంలో మీకు పేరు ప్రతిష్టలు అనేవే పెరుగుతాయి. అలాగే వ్యాపారాలు చేసుకునే వారికి మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ లాభం అనేది పొందగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా చేయగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి క్రయ విక్రయాల ద్వారా మంచి మంచి లాభాలను గడిస్తారు. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఈ వృషభ రాశి వారికి చాలా మంచి అనుకూలమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి అనే చెప్పుకోవాలి. ఈ గ్రహణ ప్రభావం చేత ఈ వృషభ రాశి వారికి అంతా కూడా మంచి చేకూరబోతోంది. ప్రమోషన్లు దక్కుతాయి. ఉద్యోగపరంగా అనుకూలత ఏర్పడబోతోంది. శాలరీలు పెరిగే సూచన కనిపిస్తోంది. మీకు రావలసినటువంటి ధనం కూడా ఇప్పుడు మీ చేతికి అందుతుంది. వ్యాపారులకు మంచి లాభాలు అందుకుంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. మీరు కొనాలి అనుకునే వస్తువులను కూడా అనుకూల విధంగా కొనుగోలు చేసుకోగలుగుతారు. వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠిస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.